ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. ఇక్కడ ప్లేట్లో ఉన్న బాగా మగ్గిపోయిన మ్యాంగో పండును చూస్తుంటే భలే ఉంది అనిపిస్తుంది కదా. ఆల్రెడీ మీ అందరూ తమ్నెయిల్లో చూసే ఉంటారు. బాగా వైరల్ అవుతున్న ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని ఈరోజు మీ అందరికీ నేను చూపించడానికి రెడీ అయిపోయాను. ఈ ఐస్ క్రీమ్ని నేను ఆన్లైన్లో అస్సలు కొనకుండా, ఎలా ఉంటుందో కూడా తెలియకుండానే ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను. ఇది మీ అందరికీ చూపించాలి మన ఛానల్ రూపంలో అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఇప్పుడు మీ అందరికీ ఈ పర్ఫెక్ట్ రెసిపీని నేర్పిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఆ మ్యాంగో ఐస్ క్రీమ్ పైన షెల్ ఉంది కదా, అది తయారు చేద్దాం. దానికోసం మెయిన్గా కావాల్సింది వైట్ కాంపౌండ్ చాక్లెట్. ఇది మీకు చాలా రకాల కంపెనీస్లో దొరుకుతుంది. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, మోర్డే కంపెనీ తీసుకున్నాను. దీనిని కొద్దిగా మొత్తంలో తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మీరు మెల్టింగ్ అనేది చేసుకోండి. డబుల్ బాయిలింగ్ అంటే ఏంటి? కిందన కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి దాని మీద ఈ చాక్లెట్ మనం వేసిన బౌల్ని పెట్టి మెల్లగా మనం మెల్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత దానిలో కొద్దిగా ఎల్లో కలర్ యాడ్ చేయండి. తర్వాత ఈ రెండింటిని బాగా కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోండి. మీకు ఇంకా బాగా కలర్ రావాలంటే ఇంకొక డ్రాప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి మెయిన్గా మనకు కావాల్సింది ఈ సిలికాన్ మౌల్డ్. ఇది మీకు ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మెల్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చాక్లెట్ని ఈ మౌల్డ్స్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నాం? మన ఐస్ క్రీమ్ అన్నది మధ్యలో పెడతాం కదా, చుట్టూ ఒక కోట్ లాగా ఉంటుంది కదా, అదే ఈ వైట్ చాక్లెట్తో తయారు చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు బ్రష్ సహాయంతో మొత్తం అంతా, అంటే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ దాకా మొత్తం అంతా కవర్ అయ్యేటట్టు చాక్లెట్ని మొత్తం అప్లై చేసేయండి. ఇలా చేసిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. కొద్దిగా సెట్ అవుతుంది అన్నమాట చాక్లెట్. ఈలోపు మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి మీరు నార్మల్గా దొరికే అమూల్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ని తీసుకొని బాగా బీట్ చేయండి. బీటర్ని 1 నుంచి పెట్టుకుంటూ నెమ్మదిగా బీట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు అందులోనే స్వీట్నెస్ కోసం అని చెప్పి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. దీన్నే మిల్క్ మేడ్ అని కూడా పిలుస్తారు. మ్యాంగో ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కలర్ కోసం అని చెప్పి ఇలా కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను, 1-2 డ్రాపులు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మరలా బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి. ఇప్పుడు అందులోనే మ్యాంగో పల్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది లేకపోతే క్రష్ అయినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఇలా ఫ్రెష్గా ఉండే మ్యాంగోస్ని మీరు యాడ్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఒక్కసారి కలిపేస్తే మన ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు మనం చాక్లెట్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం కదా సెట్ అవ్వడానికి, దాన్ని తీసుకొని వచ్చేయండి. ఇలా సెట్ అయిపోయిన దాంట్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుందాం. నేను ఇలా పైపింగ్ బ్యాగ్ యూస్ చేసి ఫిల్ చేస్తున్నాను, ఎందుకంటే ఆ లోపలున్న హోల్స్ అన్నీ చక్కగా మనకి ఫిల్ అయిపోద్ది ఈజీగా అని చెప్పి ఈ మెథడ్ ఉపయోగిస్తున్నాను. లేదు అంటే మీరు నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. స్పూన్ సహాయంతో వేసుకోండి, ఈజీగా లోపల దాకా ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని అంతా కూడా ఇలా లెవెల్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి? మిగిలిన కొద్ది మొత్తంలో చాక్లెట్ ఉంది కదా, దానిని ఇలా పైన కవర్ చేసేయండి. కొద్దిగా మిగిలిన చాలు, ఓకేనా? ఎందుకంటే ఆ పైన మొత్తం అంతా కవర్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా మీరు కవర్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసుకువెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి.
ఒక నైట్ అంతా ఉంచేయండి. మార్నింగ్కి మీకు పర్ఫెక్ట్గా ఈ విధంగా సెట్ అయిపోతుంది ఐస్ క్రీమ్. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఐస్ క్రీమ్ని అయిందా లేదా అని 10 సార్లు అసలు చూడకండి. మీకు చాలాసార్లు మన ఐస్ క్రీమ్ వీడియోలో నేను చెబుతూనే ఉన్నాను. అలా చూడకుండా ఉండాలి అంటే మీరు నైట్ టైం చేశారనుకోండి, పర్ఫెక్ట్గా మీకు ఐస్ క్రీమ్ అనేది సెట్ అయిపోతుంది మార్నింగ్కి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కింద నుంచి కొద్దిగా ఫోర్స్ ఇస్తూ సైడ్ని కొద్దిగా రిలీజ్ చేస్తూ మెల్లగా మనం మౌల్డ్లో నుంచి ఐస్ క్రీమ్ని ఇలా తీయండి. అంతే, మన చేతిలో పర్ఫెక్ట్ అయిన వైరల్ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయి వస్తుంది. చూడండి, చూడడానికి చాలా ముద్దుగా ఉంది కదా. నాకైతే సూపర్గా అనిపించింది. బయట దొరికే ఐస్ క్రీమ్ కలర్ అయితే ఇలాగే ఉంది. కొద్దిగా వాళ్ళైతే గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కూడా అప్లై చేసి ఉన్నారు. అందుకోసమే ఫుడ్ కలర్ని అంటే జెల్ కలర్ ఉంది కదా, దాని ఒక డ్రాప్ తీసుకొని ఇలా బ్రష్ సహాయంతో సైడ్ని గ్రీన్ కలర్ లాగా వేస్తున్నాను. ఇప్పుడు ఒక్క డ్రాప్ ఆరెంజ్ కలర్ తీసుకొని దాన్ని ఇలా కింద భాగంలో కలర్ వేస్తున్నాను. ఇది అవసరం కూడా లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే, కానీ ఆ బయటన దొరికే ఆ వైరల్ ఐస్ క్రీమ్ ఉంది కదా, అది చూడడానికి ఇలాగే ఉందన్నమాట. అందుకోసమే నేను రియల్గా ఉన్నదానికి కొద్దిగా దగ్గరగా చూపిస్తున్నాను. నేను చేసిన ఈ ఐస్ క్రీమ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయొచ్చు, కానీ మౌల్డ్స్ లేకపోతే మేము ఎలా ట్రై చేయమని చెప్పి మీకు ఒక సందేహం వస్తుంది. అది నిజంగానే ఒక మంచి క్వశ్చన్ అనే నేను చెబుతాను. ఆ మౌల్డ్స్ చూస్తే కాస్ట్లీగా ఉన్నాయి. అదే షేప్లో తయారు చేసుకోవాలంటే కొద్దిగా ఖర్చుతో కూడుకున్న ఈ రెసిపీ అనే చెబుతాను. కానీ మీరు ఇలా ఈ షేప్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మన దగ్గర అందరి దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ అయితే దొరుకుతాయి, ఉంటాయి. ఆ మౌల్డ్స్లో కూడా నేను చూపించే విధంగా మీరు చాక్లెట్ని కోట్ చేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టి దాని లోపల ఇలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని ఫిల్ చేసుకొని నేను చూపించినట్టుగానే చేసుకోండి. మీరు అట్లీస్ట్ ఈ టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. షేప్ లేకపోయినా పర్లేదు, మన ఇంట్లో వాళ్ళందరికీ ఈ ఐస్ క్రీమ్ చేసి పెట్టామన్న ఆనందం అయితే మిగులుతుంది కదా. నేను చెప్పిన ఐడియా మీకు నచ్చుంటే, నేను చూపించే రెసిపీస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరికైనా ఈ రెసిపీ షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని అనిపిస్తే షేర్ చేసి తెలియజెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.